హాయ్ ఫ్రెండ్స్, మీకు కొమ్మలు నాటితేనే బతుకుతాయని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడు ఈ కొమ్మ దుంచాను. ఏ విధంగా నాటుకోవాలో మీకు చూపిస్తాను. ఎలా నాటుకుంటే ఇప్పుడు చూడండి, కొమ్మే చూసారు కదా. ఈ ఆకులన్నీ కూడా తీసేస్తాను. ఇంతవరకు తీసేస్తాను ఆకులు. ఇది ఇంతవరకు నేలలో పెట్టేస్తాను. చూస్తూ ఉండండి, మీకు ఎలా నాటితే బతుకుతుందో మళ్ళీ చూపిస్తా పెరిగిన తర్వాత కూడా. చూసారు కదండి, ఇలా కుండీలో ముందు కుండీలోనే పెట్టుకోండి. కుండీలో పెట్టుకుంటే ఇంత తడి కూడా ఉండక్కర్లే. వర్షం పడిందాన కొంచెం తడి అవుతుంది. వాటర్ లేకుండా తక్కువ వాటర్ ఉండేటట్టు పొడి పొడిలాడుతున్నట్టు ముందు నాటప్పుడు చూసుకొని తర్వాత చిలకరించుకున్నట్టు రోజు కొంచెం కొంచెం చూస్తున్నారుగా. ఇదిగో చూడండి, అది మట్టిలోకి ఏరిపోతుంది. కప్పెట్టడమే. పొడి పొడిలాడినా కతుక్కుపోద్ది కొద్దిసేపట్లో. ఇదైతే ముద్ద మందారం, ఇదైతే రెక్క మందారం. ఇది ముద్ద మందారం, ఇది కూడా అంతే ప్రాసెస్. చక్కగా బతుకుతాయి. అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా బాగా తొందరగా ఏరు వచ్చేస్తుంది. ఇది కూడా